జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసిస్తున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసిస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. హల్లెలూయా. Greetings to you all, dear precious people of God. దేవుని ప్రశస్త ప్రజలారా మీకు శుభములు. In this glorious day of crucified remembrance of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన మహిమకరమైన ఈ సమయమును జ్ఞాపకము చేసుకొనుచు, or the so-called Good Friday day, లేక మంచి శుక్రవారం అని చెప్పబడిన రోజున we wish you all a blessings of God and the peace of God be unto you. ఈ దినమున దేవుని ఆశీర్వాదములు, దేవుని యొక్క శాంతి మీకు కలుగుగాక. Let the goodness of the crucifixion of Jesus may poured out by Jesus in your life. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మంచితనము మీ పైన కృమ్మరింపబడును గాక. Let us make this not as a custom but make this as a part of our life. మన జీవిత విధానములో ఇది ఒక భాగముగా చేసుకుందాము గాని ఇది ఒక అలవాటుగా చేసేది కాదు. Let cross be your remembrance all throughout your day, not only this Good Friday. ఈ మంచి శుక్రవారపు రోజున మాత్రమే కాదు, నీ దినములన్నిటను సిలువ జ్ఞాపకము ఉండాలి. Let Jesus who crucified be the center of your life, not only in this Good Friday but all the day. సిలువ వేయబడిన యేసుక్రీస్తు నీ జీవితమునకు కేంద్రముగా ఉండాలి. ఈ దినమున మాత్రమే కాదు, నీ జీవిత కాలం అంతా కూడా. So let our worship to Jesus and submission to Jesus may not be only concise with the day but all throughout our life. ఒక్క దినానికి మాత్రమే కాదు కానీ మన జీవిత కాలం అంతా కూడా జీవితములో అది భాగముగా. Those are the people who are real Christians. అటువంటి వారే నిజమైన క్రైస్తవులుగా ఉండగలుగుతారు. So in this Good Friday, గనుక ఈ మంచి శుక్రవారపు దినమున let us listen what God is going to speak to all of us. మనందరితోనూ దేవుడు మాట్లాడే మాట ఏమిటో గమనిద్దాం. Book of Colossians, కొలస్సీయులకు రాసిన పత్రిక chapter 1 verse 19, మొదటి అధ్యాయము 19వ వచనము, 20 and 21. 20-21వ వచనములు. And let us read some of the verses. ఈ వాక్యములను చదువుదాం. Let me read verse 21 21వ వచనము చదువుచూ ఉన్నాను. and 20. 20 కూడా. Through him to reconcile to himself all things, ఆయన ద్వారా సమస్తమును ఆయనతో సమముగా చేసుకొనుటకు, whether things on earth or things on in heaven, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, by making peace through his blood shed on the cross. సిలువ పైన ఆయన చిందించిన రక్తము ద్వారా సంధి చేసి ఉన్నారు. Once you are alienated from God ఒకప్పుడు మీరు దేవునికి దూరస్తులై ఉన్నారు, and were enemies in your mind మీ మనస్సులో దేవునికి విరోధులై ఉన్నారు, because of your evil behavior, మీ యొక్క దుష్ట ప్రవర్తన కారణముగా. but now you are reconciled by Christ. ఇప్పుడైతే దేవునితో క్రీస్తుతో సమాధానపరచబడి ఉన్నారు. Through his death we are made as holy people in God's sight. ఆయన మరణము ద్వారా దేవుని దృష్టికి మనము పరిశుద్ధులముగా కనబడుటకు. So these are wonderful words that Apostle Paul is telling here. అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి ఆశ్చర్యకరమైన మాటలు. This epistle of Colossians was written to church Colossae. కొలస్సే అనేటువంటి ఆ పట్టణములో ఉన్నటువంటి సంఘానికి వ్రాయబడిన మాటలు. And this epistle is very wonderful thing which tells about
about the many instructions to the church. సంఘమునకు ఇవ్వబడినటువంటి అనేకమైనటువంటి హెచ్చరికలలో ఉన్నటువంటి పత్రిక. In first chapter he talks about the prayer and gives thanksgiving to the church. ప్రార్థనలతో కృతజ్ఞత భావమును తెలియజేస్తూ ఉన్నటువంటి విషయము మొదటి అధ్యాయము. And in the second part of the first chapter he tells about Jesus' supremacy, the Son of Man. రెండవ భాగములో దైవ కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభువు యొక్క ఉన్నత స్థితిని గురించి చెప్తున్నాడు. And in second chapter he talks about the fullness that is there in Jesus. యేసునందు ఉన్నటువంటి సంపూర్ణతను గురించి రెండవ అధ్యాయములో చెప్తూ ఉన్నాడు. And in third chapter he tells we are made alive in Christ. క్రీస్తునందు మనము బ్రతికింపబడిన వారముగా ఉన్నాము అని చెప్తున్నాడు మూడవ అధ్యాయము. Thereby he tells instructions to the people of God that we should live a life in Christ. క్రీస్తునందు ఉండేటువంటి జీవితమును జీవించుటను గూర్చిన హెచ్చరికలు ఉన్నవి. And in fourth chapter finally he tells let us be the proclaimers of that Christ. ఆ క్రీస్తు ప్రభువును గూర్చి ప్రకటించు వారముగా ఉందామని నాలుగవ అధ్యాయంలో చెప్తున్నాడు. So this epistle is completely about Jesus. కనుక ఈ యొక్క పత్రిక అంతయు కూడా యేసు క్రీస్తు యొక్క ప్రభావం, Telling about the supremacy of Jesus. క్రీస్తు యొక్క ఉన్నతత్వమును గూర్చియు, And telling about the fullness of Jesus. క్రీస్తు యొక్క సంపూర్ణతను గూర్చియు, And the life that Jesus gave to us. మనకు దేవుడు ఇచ్చినటువంటి క్రీస్తు ఇచ్చినటువంటి జీవిత విధానమును గూర్చియు, And the message of Jesus that we should carry. తరువాత క్రీస్తు యొక్క వర్తమానమును మనము తీసుకొని వెళ్ళుటను గూర్చి. At the very outset, let me tell this to you, dear friends. ఈ విషయమును ముందుగా చెప్తూ ఉన్నాను ప్రియ స్నేహితులారా. Let the people who we are believing in Jesus, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము, we the people who are living in Jesus, మన జీవితము యేసునందు జీవించుచున్న వారమై, let us be the proclaimers of Jesus in our life. మన జీవితంలో ప్రభువును ప్రకటించు వారముగా ఉండాలి. At least from this Good Friday, take a decision that I, Jesus, will remain in you. కనీసము నీలో ఉన్నటువంటి నేను ఈ మంచి శుక్రవారమున ఈ నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభు అని చెప్పు. God, I will be alive with you and I will be proclaimer of you. నీతో జీవించిన వాడనై ఉన్న కారణమున నిన్ను ప్రకటించు వాడనుగా ఉంటాను అని చెప్పు. And after telling about the supremacy of Jesus, that Jesus has authority over all creation, సృష్టి అంతటి మీద క్రీస్తునకు అధికారం ఉన్నదని క్రీస్తు యొక్క ఔన్నత్యమును గురించి తెలియజేయచ్చు. in verse 19 to 21 and 22, Apostle Paul says that Jesus' crucifixion has a greatest impact in human life. మానవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం అనేటువంటిది చాలా ప్రభావము కలిగి ఉన్నదని ఆ క్రింది వచనములలో చెప్తున్నాడు. So let me entitle sermon like this. కనుక దానికి ఇచ్చేటువంటి అంశం ఏమంటే మనము The impact of Jesus' death on humanity. యేసు యొక్క మరణము యొక్క ప్రభావము మానవులపై, The impact of crucifixion of Jesus on humanity. మానవులపై క్రీస్తు యొక్క మరణమునకున్న ప్రభావం. The first important impact is, మొదటి ప్రభావం ఏమిటి అంటే verse 19 says, 19వ వచనము, for God was pleased to have all his fullness dwell in him. దేవుని యొక్క సంపూర్ణత అంతయు కూడా ఆయనలో ఉంచుటకు ఇష్టపడిన దేవుడు. God is giving all fullness to Jesus. దైవత్వము యొక్క సంపూర్ణత క్రీస్తులో ఉన్నది. And God, Jesus, has all the fullness imbibed in him. ఆయనలోనే సంపూర్ణత ఉన్నది. And through that, verse 20 says, he was able to reconcile us. దాని ద్వారా మనలను దేవునితో సంబంధము కలిగిన వారముగా చేయగలుగుతున్నాడు. Things upon the earth, ఈ భూలోకములో ఉన్నవైనా, things in heaven, పరలోకములో ఉన్నవైనా, all the things he reconciled unto God. అవన్నీ కూడా దేవునితో సంబంధము కలిగినవిగా ఉంచుటకు. So the first impact of Jesus' crucifixion is, కనుక క్రీస్తు యొక్క శిలువ మరణం యొక్క ప్రభావం ఏమంటే Jesus' death reconciled us to God. మనలను దేవునితో సంధి చేసుకున్న వారముగా కలుపుతూ ఉన్నాడు. We the people who are alienated from God, దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళము, we the people who are in enmity with God, దేవునికి శత్రుత్వముగా ఉన్న వారము, who lost everything in our life and who are unable to even come before God and pray to God. సమస్తమును కోల్పోయి దేవుని దగ్గరికి వచ్చి తండ్రి అని పిలవడానికి అధికారం లేనటువంటి మనకు, unable to utter the name of Jesus, దేవుని యొక్క యేసు యొక్క మాటనే పలకడానికి ధైర్యం
ధైర్యం లేని వారం, unable to call the name Yahweh or Jehovah as such. యెహోవా అని పిలవడానికే మనకు ధైర్యం లేని వారం. That's why in Old Testament, the Old Testament people used to not call God in full name. గనుకనే దేవుని యొక్క పేరే పిలవడానికి పాత నిబంధన కాలంలో భయపడేవారు. Instead of writing YAHWH, they used to write only YHWH. యెహోవా అని వ్రాయడానికి బదులు 4 మాటలతో సరిపెట్టుకునేవారు. Because they were unable even to call the name of God. ఎందుకంటే వారు దేవుని మాటను పిలవడానికే ధైర్యం లేక, They have no such boldness, no such worthiness to come before God. అటువంటి ధన్యత వారికి లేని కారణం అనేటువంటి గుర్తింపు. We all human beings were same. We have no worthiness before God. దేవుని దృష్టిలో మనకి ఏ మాత్రము కూడా ఆధిక్యత లేదు, అధికారం లేదు. Because we are sinful. ఎందుకనగా మనము పాపాత్ములము. We are filled with the sin and lust of this world. ఈ లోకపు పాపముతోను లోకము యొక్క అక్రమముతోను నిండిన వారము. Through the sinful act of the first Adam, ఆదాము యొక్క ప్రథమ పాపమును బట్టి, and through the sinful acts of our day-to-day life, మన నిత్య జీవితంలో ఉండేటువంటి పాప క్రియలను బట్టి we are being alienated from God. మనము దేవునికి దూరస్తులమై ఉన్నాము. We are getting far away from the presence of God. దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతూ ఉన్నాము. But there comes the Jesus. అక్కడ వచ్చుచూ ఉన్నాడు యేసువారు. There comes the cross that which Jesus was laying. అక్కడ శిలువ ప్రవేశము జరుగుతూ ఉన్నది. There comes the death of Jesus which reconciled us to the Father. మనలను దేవునితో మనము సమీపముగా ఉండులాగున చేయుచూ ఉన్నది. Some people interpret like this. కొంతమంది ఈ రీతిగా దానికి వ్యాఖ్యానం చెప్తారు. Cross looks like this in a vertical and horizontal way. శిలువ అనేటువంటిది నిలువు కర్ర అడ్డకర్రతో కనబడుతుంది. So vertical, the pole represents that Jesus reconciled us to the Father God. తండ్రితో మనలను సమీపస్తులుగా చేసేటువంటి విధానము పైకి చూపించేటువంటి కర్ర. Where the people we lost all the worthiness in our life. మనలో ఏ మాత్రము కూడా విలువ లేనటువంటి రీతిగా ఉన్న వారమైనప్పుడు, Where we lost all the relationship with our God the Father. దేవునితో సంబంధము కోల్పోయిన మానవ పరిస్థితి. There Jesus is standing upon the cross to reconcile us to God the Father. దేవునితో మనలను సమీపస్తులుగా చేయడానికి క్రీస్తు ప్రభువారు నిలిచి ఉన్నారు. There Jesus is coming to reconcile us to God's will. దేవుని చిత్తమునకు మనలను సమీపస్తులుగా చేస్తూ ఉన్నాడు. There Jesus is coming us to draw near unto God, to his purpose and plan and his fulfillments. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము నెరవేరు రీతిగా మనలను సమీపస్తులుగా చేస్తున్నాడు. By being alienated from God, దేవునికి దూరం అయిపోయిన మనలను we lost the likeness of God. దేవుని యొక్క ప్రతిబింబాన్ని కోల్పోయిన వారం. We lost the blessings of God. దేవుని ఆశీస్సులు కోల్పోయిన వారం. We even lost the inheritance of God. దేవుని యొక్క స్వతంత్రతను పోగొట్టుకున్న వారం. But as the inherited people, as the reconciled people, తిరిగి మరలా ఆయనలో నిర్మింపబడిన వారముగా మనము ఏర్పాటు చేయబడుటకు, as the people who are brought again to the relationship with Jesus, యేసుతో సంబంధము కలిగిన వారముగా ఉండుటకు, we are gaining again the inheritance we have with Father. తండ్రితో ఉన్నటువంటి మన స్వాస్థ్యమును పొందువారముగా, We are gaining again the godly nature that which God gave to humanity. మానవులకు దేవుడిచ్చినటువంటి తన స్వభావమును, తన పోలికను తిరిగి సంపాదించుకొనుటకు. Are you understanding the word? ఈ వాక్యమును అర్థం అవుతుంది అనుకుంటున్నా మీకు? At the beginning, God made humans in the form of His likeness and His image. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవులను మొదట సృజించి ఉన్నారు. But when they started sinning, they lost the likeness of God. పాపము వచ్చుట వలన దేవుని పోలికను పోగొట్టుకున్నారు. They lost the divine nature. దైవ స్వభావమును కోల్పోయిన వారు. By human efforts and by human works and by human toil, they were unable to get that nature. తిరిగి మానవ ప్రయత్నము వలన, పనుల వలన తిరిగి ఆ స్వభావమును సంపాదించుకొనలేని పరిస్థితి. By offering sacrifices and doing all sorts of rituals, they were unable still to get that likeness in their life. బలులను, పూజ పునస్కారములను చేయుట ద్వారా తిరిగి సంపాదించుకొనలేని దైవత్వం. So came there Jesus Christ to give us the nature of God to us. దైవ స్వభావమును మనలో తిరిగి స్థాపించుటకు యేసు వచ్చి ఉన్నారు. Came there Jesus who is reconciling us to God by giving us the nature of God. దేవుని స్వభావమును మనకిచ్చి
దేవునితో సంబంధము కలిగిన వారముగా మనలను చేయుచు ఉన్నాడు. So reconciling involves this much of blessings. తిరిగి నిర్మాణము చేయుటలో ఉన్నటువంటి గొప్ప పని అది. It makes us as the inheritance of God. దేవునిని స్వతంత్రించుకుని వారముగా, It gives back the privilege that we lost. పోగొట్టుకొనినటువంటి గొప్పదైన స్థితిని మనకిచ్చుట. It helps us to trust in God our Father. తండ్రి అయినటువంటి దేవుని యందు మన నమ్మిక ఉంచుట. So firstly, cross or Jesus that reconciled us to Father. తండ్రితో మనలను సమీపస్తులనుగా చేయుచున్నటువంటి పని సిలువ. And cross also has a horizontal pole. రెండవదిగా అడ్డకర్ర ఉన్నది సిలువలో. It represents that we are getting reconciled with all other people. ఇతరులతో కలిసి మనము సత్సంబంధములు కలిగిన వారముగా ఉండుటకు. Dear people of God, ప్రియ దేవుని ప్రజలారా, who are washed by the blood of Jesus and brought into his church, the body. ఆయన రక్తములో కడగబడి సంఘములో చేర్చబడిన ఇటువంటి మీరు, We are getting into the church means it is not only getting into relationship with God. అక్కడ దేవునితో సంబంధం కలిగి ఉండుటకు మాత్రమే కాదు, దేవాలయంలోనికి వచ్చుట. We are coming to the church or the body of Jesus to be in unity with all the people of God. దేవుని శరీరం అని పిలువబడుచున్నటువంటి ఇతర పరిశుద్ధులతో కలిసి సత్సంబంధికులముగా ఉండుట. We are getting into this privilege to reconcile to all other people and be called as we the church of God, the one universal church. మనము దేవుని సంఘం అని పిలువబడుటకు ఒకరితో ఒకరు సత్సంబంధము కలిగిన పరస్పర సంబంధికులముగా ఉండుట. We are getting together into the body of Christ where we called as one body, the one flesh, that we the people of God. ఒకే శరీరము ఒకే సంఘం అని పిలువబడేటువంటి పరిస్థితి. So God reconciled us to one another and made us as brothers and sisters through his death. ఒకరి ఎడల ఒకరకు మనకు కూడా సంధి చేసి మనము అందరమును సహోదరులము సహోదరులముగా ఉంటాం. The people who are not having and coming to cross, శిలువ దగ్గరకు రాని ప్రజలకైతే they still have enmity with others. ఇతరులతో శత్రుత్వము కలిగి ఉంటారు. They cannot recognize that they were his fellow beings, they were his fellow believers in Christ. తోడి మానవులు తోడి స్నేహితులు అనేటువంటి భావాన్ని చూపించలేరు. But the people who are in Christ, who are reconciled by Christ alone, can understand they are same like us. క్రీస్తుతో సమాధాన పరచబడిన వారైతే మాత్రము ఒకరితో ఒకరు ఆ రీతిగా సత్సంబంధమును కలిగి ఉండగలరు. And they only can show the same equality of relationship and love to each and every people. అందరూ సమానమైనటువంటి దృక్పథమును కలిగి ప్రేమ భావమును చూపించగలుగుతారు. While the world is looking each and every people with different images and mirrors, లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ వేరు వేరు దృక్పథములతో ఆ దృశ్యాలు చూస్తున్నటువంటి భావము. why still the world is looking the people as oppressed, suppressed and taking different sorts of decisions basing on different things? అనేకమైనటువంటి విధములుగా తలంపులతో ఉండి దృక్పథములు వేరుగా ఉన్నటువంటి ప్రజలై ఉన్నారు కదా. Because this image of Jesus, the reconciling of Jesus didn't happen in their life. ఎందుకనగా క్రీస్తు దేవునితో సమాధాన పరిచేటువంటి ఆ రూపము రాలేదు గనుక They were unable to get into reconciliation that they need with their co-fellow beings. వారికి కావలసినటువంటి సత్సంబంధము ప్రజలతో ఉండదు అటువంటి పరిస్థితిలో. You can love your neighbors, you can live with your neighbors, you can understand your neighbors only when you are reconciled with them. దేవునితో నీ సంబంధము కలిగిన రీతిగా ఉన్న రీతిగానే ఒకరితో ఒకరు ఉంటేనే అటువంటి ప్రజలను నీవు ప్రేమించగలుగుతావు, నీవు స్నేహితులుగా ఉండగలుగుతావు. So Jesus made the greatest privilege as one generation, one people and one community praising the Father. ఒకే జనాంగము ఒకే ప్రజ ఒకే జనముగా ఉండి దేవునిని ఆరాధించువారుగా చేస్తూ ఉన్నాడు. This very much reconciling of Jesus taken away all the evil behavior in our life. క్రీస్తు చేసినటువంటి ఈ కార్యము మనలో ఉన్నటువంటి సకల దుష్టత్వాన్ని తీసివేస్తుంది. It is reconciling us by his physical body through his death upon the cross of Calvary. శిలువలో ఆయన మరణించుట ద్వారా మన భౌతిక శరీరమును దేవునితో సంధి చేసేదిగా ఉంటుంది. It made us as the spiritual human beings. మనలను ఆత్మీయమైనటువంటి మానవులనుగా చేస్తూ So the first impact of cross is it made us as a reconciled generation. మనము ఆ రీతిగా
దేవునితో సంబంధము కలిగిన ప్రజలముగా చేర్చబడుతున్నాము. And secondly, రెండవదిగా in verse 20 we read like this: 20వ వచనములో ఈ రీతిగా ఉన్నది, by making peace through his blood shed on the cross. సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా సమాధానపరచుచూ ఉన్నాడు. It make us as the peace people with God. దేవునితో సమాధానము కలిగిన వారముగా చేస్తూ ఉన్నాడు. The death of Jesus made us as peacemakers. మనము కూడా సమాధాన పరచువారముగా సిలువ రక్తము చేయుచు ఉన్నది. The Prince of Peace and the Peacemaker made all of us as the peacemakers to all. సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనలను సమాధానపరచు వారిగా చేస్తూ He ఉన్నాడు. not only given us peace, మనకిచ్చుట మాత్రమే కాదు, ఆ He సమాధానం not only filled us with peace, ఆ సమాధానముతో మనలను నింపుట మాత్రమే కాదు, the death of Jesus also made us also as the peace givers. యేసు మరణము మనము కూడా ఆ సమాధానమునిచ్చు వారముగా చేస్తూ ఉన్నది. We are not the people who are being harsh with, we are not the people who are being anger with others. ఇతరులతో కోపముతోనూ కఠినత్వముతోనూ మనం ఉండనక్కరలేదు. As the followers and as the faith people in the cross of God. సిలువలో నమ్మకం ఉంచినటువంటి దేవుని ప్రజలముగా, As the people who are washed in the precious blood of Jesus. ఆయన ప్రశస్త రక్తములో కడుగబడిన ప్రజలముగా, You and me should be the peacemakers with all. నీవు నేను కూడా అందరితోనూ సమాధానముగా సమాధాన పరచువారముగా ఉండాలి. You and me should be the people who are living in peace with all people. అందరితోనూ సమాధానముగా జీవించు వారముగా ఉండాలి. That's why Apostle Paul says, let the peace of God rule over your heart. మీ హృదయములలో ఆయన సమాధానమును ఏలుచుండనియుడి అంటున్నాడు. అందుచేతనే We are not ruled by the anger. కోపము ద్వారా పరిపాలన చేయబడుట కాదు, We are not ruled by the different things of this world. ఈ లోకములో ఉన్నటువంటి క్రియల ద్వారా పరిపాలించుట కాదు, We are not ruled by the wickedness and the filth of this world. ఈ లోకము యొక్క దుష్టత్వముతో పరిపాలన కాదు, But we are ruled by the Prince of Peace. సమాధానకర్తయగు ఆ ప్రభువు ద్వారా మనము ప్రభుత్వం చేయాలి. So when our heart is ruled by the Prince of Peace, సమాధానముతో మన హృదయం ఏలుచూ ఉండగా our lives will be a life of peace. మన యొక్క జీవితములు కూడా సమాధాన జీవితములుగా ఉండాలి. So cross of Jesus imparted our life as peacemakers. సమాధాన పరచువారముగా మనలను క్రీస్తు సిలువ చేయుచు ఉన్నది. And thirdly, let us read verse 22. మూడవదిగా చూస్తే 21వ వచనంలో, But now he has reconciled you by Christ's physical body మన యొక్క భౌతిక శరీరమును క్రీస్తు ద్వారా through death to present you holy in his sight without blemish or free from accusations. ఆయన మరణము ద్వారా మనము ఈ మాత్రమును కూడా కల్మషము నింద లేకుండా పరిపూర్ణముగా దేవునికి సమర్పింపబడుట. The impact of crucifixion of Jesus thirdly is క్రీస్తు యొక్క శిలువ మరణము యొక్క ప్రభావము మూడవదిగా ఏమంటే, it made us as holy and blemishless people. మనము నిర్దోషులముగా పరిశుద్ధులమైన ప్రజలముగా చేయబడుట. Actually we are not holy. మనము పవిత్రులము కాదు. Actually we are not a people who are blemishless. మనము ఏమాత్రము కూడా దుష్టత్వము లేని వారము కాదు. We have scars, we have sin, we have unworthiness, and we have unholy things in our life. మన జీవితంలో అంతయు కూడా పవిత్రత లేని పరిస్థితిలోనే ఉండేటువంటి మానవ జీవితం. But the cross of Jesus, the crucifixion of Jesus, కానీ క్రీస్తు యొక్క శిలువ, ఆ శిలువ మరణము, the death of Jesus, that which has imparted our life, made us as holy people. మనలను పరిశుద్ధులనుగా చేయుచు ఉన్నది ఆయన యొక్క మరణము. Today why the people are not able to live a holy life? ఎందుకు ప్రజలు ఈ దినాన పరిశుద్ధులుగా ఉండలేకపోతూ ఉన్నారు? Today why there is blemishing life in the world? లోకమంతా కూడా కల్మషముతో ఉన్నటువంటిది ఎందుచేత? Why there were all sorts of wickedness increasing and people were flourishing with all sorts of wickedness? కావలసిన క్రూరత్వం అంతా కూడా ప్రబలుచూ ఉన్నటువంటి లోకముగా ఎందుకున్నది? Irrespective of the age group and the situations, people were flourishing and doing all wickedness. ఏ వయసులో ఉన్నవారైనా సకల దుష్టత్వమునకు లోబడిపోయిన వారుగా ఉన్నారు కదా. Even men or women, there is no difference, everyone are doing wickedness. స్త్రీ అని గాని పురుషుడని గాని భేదము లేక సకల దుష్టత్వములో ములిగి ఉన్నది. Even wrongly and falsely accusations also they were making. ఒకరిని ఒకరు అపనిందలు వేసుకొనుచు ఉన్నారు.
ఉన్నారు. It is that much depressed, or it is that much downtrodden life we are living today. అటువంటి పతనమైనటువంటి జీవిత విధానంలో మనం జీవిస్తూ ఉన్నాము నేటి దినాల్లో. The reason is కారణం ఏమంటే we the people, many of us didn't come to the cross of Jesus. ఎందుకనగా ప్రజలందరూ కూడా క్రీస్తు శిలువ దగ్గరకు రాని కారణాన Even the people who so-called Christians were not able to submit themselves completely to the cross of Jesus. క్రైస్తవులు అనబడిన వారు కూడా సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొనలేని పరిస్థితి వలన If we give place to the cross, the death of Jesus in our heart, మన హృదయములో శిలువకును క్రీస్తు మరణమునకును స్థానం ఇచ్చిన వారమైతే it means that we are dying ourselves there and we are getting into a new life. మనకు మనము మరణించిన వారముగా ఉంటే మనము నూతన జీవితంలోనికి రాగలుగుతాం. Acknowledging the death of Jesus means not only not living as I want. ఆయన మరణమును ఒప్పుకుంటున్నాము అంటే నా ఇష్ట ప్రకారం జీవించుట కాదు. Celebrating Good Friday doesn't mean that I will live as my wish. మంచి శుక్రవారమును ఆచరించుట నా చిత్త ప్రకారం జీవించుట అనుట కాదు. Celebrating Good Friday and knowing the death of Jesus, believing in the death of Jesus means మంచి శుక్రవారం ఆచరించి క్రీస్తు యొక్క మరణమును గుర్తించుట అంటే ఏమంటే we are submitting and being unified with the death of Jesus. ఆయన మరణముతో సమభావము కలిగిన వారముగా ఉండి మనలను మనం ఆయనకు సమర్పించుకొనుట. That's what we read in Epistle of Romans chapter 6. రోమా పత్రిక 6వ అధ్యాయములో అదే విషయం ఉన్నది. We are unified with the death and resurrection of Jesus. ప్రభువు యొక్క మరణ పునరుత్థానములలో భాగము కలిగిన వారము. By unifying with the death of Jesus, ఆ రీతిగా సమభావము కలిగి ఏకమైన వారమై we are losing all our self and evilness. మనకు ఉన్నటువంటి స్వనీతిని అంతటిని కూడా దుష్టత్వమును విడిచిపెడుతున్నాం. By unifying with the resurrection of Jesus, యేసు యొక్క పునరుత్థానముతో సమానముగా ఉన్న వారమై we are raising into a new life which is holy and blemishless. నూతన జీవితంలోనికి వచ్చుచూ ఉన్నాము. ఆ నూతన జీవితము నిందారహితముగా పరిశుద్ధముగా ఉండేది. So do not be just the celebrators or the so-called knowers of the death of Jesus, తెలిసిన వారముగా ఆచరణలో ఉన్న వారముగా మాత్రము కాక but let us be the people who are unifying ourselves with the death of Jesus, so that we will be the people who are getting the holiness of God. ఆయన ఏకత్వము కలిగినటువంటి అనుభవము కలిగిన వారమై ఉండి పరిశుద్ధమైన వారముగా బ్రతుకుట. So that God's blemishless life, God's holiness will be imparted into our life. రహితమైనటువంటి దేవుని పరిశుద్ధమైనటువంటి జీవితము మనలో ప్రదర్శన కొరకు. Thereby we can get the privilege to go into that eternal kingdom. తద్వారా మనము నిత్య రాజ్యములోనికి ప్రవేశము కలిగిన వారముగా ఉండుట. This is the impact of cross. అది శిలువ యొక్క ప్రభావం. It reconciled us, given us salvation and redeemed us. దేవునితో మనకు సమాధాన పరిచి సంధి చేసి మనకు రక్షణనిచ్చినది. And it made us as the peacemakers. మనలను సమాధాన పరచువారనిగా చేసింది. And it made us holy and blemishless people. మనలను పరిశుద్ధులనుగా తీర్చిదిద్దుచూ ఉన్నది. Dear people of God, ప్రియ ప్రజలారా, దేవుని ప్రజలారా, if you are still not in relationship with God, నీవు దేవునితో సంబంధము లేకుండా ఉన్నవాడవైతే, if you are still living in harsh life and wicked life, నీ క్రూర జీవితంలోనే జీవిస్తూ ఉంటే గనక, if you are still not having holiness in your life, జీవితంలో పరిశుద్ధతకు స్థానం లేకపోతే, I say to you, ఈ దినాన చెప్తున్నాను, you didn't completely submit yourself to your known Jesus. యేసును ఎరిగినటువంటి యేసునకు నీవు పరిపూర్ణంగా సమర్పించుకోనలేదు. You didn't understand completely the message of cross. శిలువ యొక్క సువార్తను నీవు సరిగా అర్థం చేసుకోనలేదు. If you understand it, your life will be a transformed life. అర్థం చేసుకున్నవాడవైతే నీ యొక్క జీవితము పరిపూర్ణంగా మార్చబడినదిగా It will impact your life as an inheritance of God. దేవుని యొక్క స్వాస్థ్యముగా నీ జీవితము మార్చబడుతుంది. It will impact your life as the peacemakers of God. దేవునికి సమాధాన పరచువారుగా ఉంచినట్లు చేస్తుంది. The death of Jesus finally impacts you as a holy people. పరిశుద్ధముగా ఉండేటువంటిదిగా దేవుని యొక్క మరణము నీకు సహాయకముగా ఉంటుంది. So today, గనుక ఈ దినాన ask God, దేవునిని అడుగు, pray to God, దేవునికి ప్రార్థించు. God impact me. ఓ ప్రభువా, నాలో నీ ప్రభావము, Lord, please pour out your grace in my life. నీ కృపను కుమ్మరించు నా
నా జీవితం. Help me to acknowledge your cross completely. ఈ సిలువను అర్థం చేసుకొని పూర్తిగా అంగీకరించినట్లు చేయి. Help me to be unified with you completely. నీతో పూర్తిగా ఏకమైపోవటకు సహాయం చేయి. Father, we are coming into thy presence. దేవా నీ సన్నిధిలోనికి వస్తున్నాం. Lord, we submitting each and every people who are praying to you with their open heart. వారి తెరచిన హృదయములతో ప్రార్థించు ప్రతి ఒక్కరి కొరకు మేము అడుగుచున్నాం. Lord, let your cross impact their life and make them as one with you, God. సిలువ ద్వారా వారు నీతో ఏకత్వం కలిగిన వారుగా సమాధాన పరచబడుటకు కృప చూపు. Help them to be not the people prudenting or making ferocious, but the peacemakers. శాంతి సమాధానములను ప్రదర్శించు వారుగా ఆశీర్వదించు. And help them to be holy and blameless people. వారు పరిశుద్ధులుగా ఉండునట్లు కృప చూపు. Let your gracious hand be upon them so that they will be blessed and your blessings will be in their life. వారి జీవితంలో నీ ఆశీర్వాదములు పొందునట్లు మీ కరుణా హస్తమును వారిపైన ఉంచు. In this day of Good Friday, let we all people be unified with you and live for you all throughout our day. మంచి శుక్రవారపు దినమున ప్రజలందరూ నీతో ఏకస్తులుగా కలిసిన వారుగా నీతో పనిచేయువారుగా ఆశీర్వదించు. Thank you for showing that impact and transforming our life. అటువంటి నూతన జీవితము మాకు ఇచ్చుచున్నందులకు వందనములు. We ask this prayer in Jesus' name. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగా. May the death of Jesus impact your life. క్రీస్తు ప్రభు యొక్క మరణము మీ జీవితంలో ప్రభావితముగా ఉండుగాక. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863299940 and one more phone number 9177383746. Our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India.